ఏపీ రాజధాని అమరావతి పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కోసం 1575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ గెజెట్ విడుదల చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అధికారులు, ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు, బంగ్లాల వంటి వాటికి కేటాయించిన భూమిని నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం జోనింగ్ నిబంధనలను అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏ గ్రామాల పరిధిలోని భూమిని నోటిఫై చేస్తున్నామనే వివరాలను గెజెట్లో ప్రస్తావించింది. సిఆర్డీఏ, రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల్లోని 1575 ఎకరాల భూమిని నోటిఫై చేసింది. ఇలా నోటిఫై చేసిన ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా తొలి విడత పనులు నోటిఫై చేసిన ప్రాంతంలోనే చేపట్టే అవకాశం ఉంది.